మహాకరుణ శాఖాహార మెగా ర్యాలీ జరుగుతున్న మిత్రులారా, మరి ముందుగా మన జ్ఞాన గురువులు బ్రహ్మశ్రీ ముఠామా తండ్రి గారికి ఒకసారి గట్టిగా చెప్పండి కదా, గట్టిగా క్లాస్ పెడదాం. శాఖాహార జగత్తు జై 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 हो बत्री जी, जय जो अमृताहारम 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 शाकाहारम शाकाहारम శాకాహారం ఆరోగ్యంగా జీవించండి, ఆరోగ్యంగా జీవించండి, ఆరోగ్యంగా జీవించండి. శాకాహారం జిందాబాద్, శాకాహారం జిందాబాద్, శాకాహారం జిందాబాద్. ఆరోగ్యంగా జీవించండి, ఆరోగ్యంగా జీవించండి, ఆరోగ్యంగా జీవించండి. ఎవరికీ లేదు, ఎవరికీ లేదు. ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు, ప్రాణం పోసే శక్తి లేని మనకు ప్రాణం తీసే హక్కు లేదు. కాపాడదాం కాపాడదాం, మూగ జీవాలను కాపాడుదాం, కాపాడదాం కాపాడదాం, మూగ జీవాలను కాపాడుదాం, కాపాడదాం కాపాడదాం, మూగ జీవాలను కాపాడుదాం, రక్షిద్దాం రక్షిద్దాం, మూగ జీవాలను రక్షిద్దాం, రక్షిద్దాం రక్షిద్దాం, మూగ జీవాలను రక్షిద్దాం, రక్షిద్దాం రక్షిద్దాం. మూగ జీవాలను రక్షిద్దాం. జై జై అహింస జగత్కి, జై అహింస అమలాపురానికి, జై అహింస అమలాపురానికి, జై అహింస అమలాపురానికి, జై గాంధీజీ మహాత్మునికి, జై. గాంధీజీ మహాత్మునికి, జై. గాంధీజీ మహాత్మునికి. జై. పరమశివుని మార్గం, అహింసా మార్గం, పరమశివుని మార్గం, అహింసా మార్గం, జీసస్ మార్గం, అహింసా మార్గం, జీసస్ మార్గం, అహింసా మార్గం, అల్లా మార్గం, అహింసా మార్గం, అల్లా మార్గం. అహింసా మార్గం. దేవుడిలోన, దేవుడున్నాడు, మేకలోన, దేవుడున్నాడు, 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 దేవుడున్నాడు. ఎవరికీ లేదు, ఎవరికీ లేదు, ఎవరికీ లేదు. ప్రాణం తీసే హక్కు లేదు, ప్రాణం తీసే హక్కు లేదు, ప్రాణం తీసే హక్కు లేదు. దేవుడి మీద తక్కువ, మనిషి మీద ఎక్కువ కలిగిన గాంధీ మహాత్మా గాంధీ ఏ సిద్ధాంతంలో అయితే మన దేశానికి, మన భారతదేశానికి స్వతంత్రం సాధించుకున్నామో, ఏ అహింసతో మన భారతదేశానికి స్వతంత్రం సాధించామో, అలాంటి అహింసను విడనాడి హింసాత్మకమైన చర్యలు చేపడుతూ భారతదేశంలో ఎన్నో నవోదయాలను ఎదుర్కొంటూ ఉన్నారు భారతదేశ ప్రజలు. అయ్యా ఎక్కడైనా మేల్కొందాం, దూరంగా అమాయక మూగజీవాన్ని కాపాడదాం. స్వతంత్రం అంటే మనుషులకే కాదు, మనతో నడియాడే ప్రతి జీవికి స్వతంత్రం కావాలని, విద్యార్థుల హృదయంతో ప్రతి మనిషి ఆలోచించాలని అందరినీ చైతన్యపరుస్తూ ఈ రోజు ఈ అమలాపురం పట్టణంలో అహింస సద్భావన యాత్ర చేస్తున్న మిత్రులారా, నాయన నీవలని పొరుగువారిని ప్రేమించున్నారు, పక్షి జాతి బట్టి పరహింసలు బట్టి కుక్కినప్పుడు వండే తిరిగినవాడు చెండాడున్నారు. బ్రాహ్మణ వారు గొర్రె బలం తక్కువ, మనిషి బలం ఎక్కువ కావడం జరిగింది మహాత్మా గాంధీ. ఇది గాంధీ నడిచిన నేల. రాముడు, బుద్ధుడు, కృష్ణుడు ఎంతో మంది మహనీయులు నడిచిన పవిత్ర భూమి భారతదేశం. అంటే అహింసా భూమి, భారతదేశం అంటే కర్మ భూమి, భారతదేశం అంటే ధర్మ భూమి. ఇక్కడ ధర్మం తాండవించాలి. కానీ జీవ చాబల్యం కోసం, రుచుల కోసం, మన తినడం కోసం మనకన్నా నోరు లేని మూగజీవాల్ని, అమాయక మూగజీవాల్ని చంపి ఆ రక్తపాతాల గురించో ఏమైనా ఇది ధర్మమేనా అడుగుతున్న మిత్రులారా. భారతదేశం శాకాహార దేశం అయ్యాలి. ప్రపంచ దేశాల్లో మొట్టమొదటి శాకాహార దేశం భారతదేశం అయి తీరాలి. ఎందుకంటే ఇక్కడ అహింస పుట్టింది, ఇక్కడ ధర్మం పుట్టింది. ప్రపంచ దేశాలకి దిక్చూసి మన భారతదేశం. అలాంటి భారతదేశంలో పుట్టిన మనం ఏ జీవిని చంపు తినకూడదు, ఏ జీవి నివసించకూడదు. మన పొరుగు జీవుల్ని ప్రేమించాలి. నీవలని పొరుగు వారిని ప్రేమించి ఉన్నారు మహనీయులు.
అన్ని జీవుల్ని కాపాడుకుందాం, యువ జీవాల్ని కాపాడుదాం. అన్ని జీవుల్లో, అన్ని జీవరాశుల్లో నేనున్నాడు శ్రీకృష్ణ భగవానుడు. అన్ని జీవులైన దేవుణ్ణి మనం సంరక్షించుకుందాం. మత్స్యావతార గోవింద, కూర్మావతార గోవింద, కూర్మావతార గోవింద అని మన పాటలు పాడుతూ భజన చేస్తుంటాం. కానీ అదే రూపంలో దేవుణ్ణి చంపుతుంటున్నాం. ఇక్కడైనా మేల్కొందాం, ధర్మాన్ని పరిరక్షిద్దాం. ఏమిటి ధర్మం? అహింసా ధర్మమే మానవ ధర్మం. అహింసా ధర్మమే ఉన్నతమైన ఉత్కృష్టమైన ధర్మం. భారత్ మాతాకి, భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఈ రోజు ఈ పట్టణానికి భారత మాత వచ్చి ఏదైనా ఒక సందేశం ఇవ్వమంటే ఒకటే చెప్తుంది, అయ్యా నా దేశంలో ఏ జీవి కూడా హింస కూడకూడదు అని చెప్తుంది భరత మాత. భరత మాత బుద్ధి బిడ్డలైన మనం భారతదేశాన్ని సంరక్షించుకుందాం, అహింసాయుతమైన జీవనాన్ని కొనసాగిద్దాం. భారత్ మాతాకి, భారత్ మాతాకి. ఇవాళ ఎన్నో చట్టాలు ఉన్నాయి, భూమజవాల్ని కాపాడాలి, అవన్నీ ఉల్లంఘిస్తూ ఉన్నాం. ఏమాత్రం మనిషికి విద్యత లేకుండా, హృదయం లేకుండా, కరుణ లేకుండా, నోరు లేని మూగజీవాలను చంపుతుంటా ఉన్నాం. ఎక్కడైనా మేల్కొందాం. గత 30 సంవత్సరాలకి స్పృహ కలిగిస్తూ ఈ అమలాపురం పట్టణంలో ఈ రోజు ఈ ర్యాలీగా మేము ముందున్నాను ఆయన. కాబట్టి ప్రతి మనిషి విద్యతో ఆలోచించి ఈ యొక్క మూగజీవాల్ని కాపాడాలని, శాంతమయ ప్రపంచాన్ని నెలకొల్పాలని, శాంతమయ దేశాన్ని, శాంతమయ అమలాపురాన్ని ప్రాణం తీసే హక్కు లేదు, ప్రాణం తీసే హక్కు లేదు. శాకాహారం జిందాబాద్, శాకాహారం జిందాబాద్, శాకాహారం జిందాబాద్, శాకాహారం జిందాబాద్, శాకాహారం జిందాబాద్. ఓ మనిషి మేలుకో, జీవహింస మానుకో, ఓ మనిషి మేలుకో, జీవహింస మానుకో. హింసా छोड़ो, హంసా పకడో, हिंसा छोड़ो, హంసా పకడో, हिंसा छोड़ो, హంసా పకడో, हिंसा छोड़ो. హంసా పకడో. జీవహింస మానుకో, జీవహింస మానుకో, జీవహింస మానుకో. అమృతాహారం, అమృతాహారం. శాఖ స్వతంత్రానికి తీసుకురావడానికి అత్యంత బలమైనటువంటి ఆయుధంగా ఈ అహింసా తత్వం ఒక్కటే పనిచేసింది. ఎంతో మంది నాయకులు, అల్లూరి సీతారాములు అనగా, భగత్ సింగ్ అనగా, ఇంకా ఎందరో మహావీరులు యుద్ధం చేసి వారిని ఛాతీ ఎదురొడ్డి బాణానికి బాణం, ప్రాణానికి ప్రాణం తీసి ఎదిరించాలని ప్రయత్నం చేసి విఫలమయ్యారు. కానీ గాంధీ మహాత్ముల వారి యొక్క అహింసా సిద్ధాంతముతో ఒక ఏకు పట్టుకుని, కర్ర పట్టుకుని అయినా అహింసా సిద్ధాంతాన్ని ప్రబలం చేసి, నాయనా మేము అహింసా సిద్ధాంతవాదులము, మా యొక్క శక్తిని మీరు తట్టుకోలేరు, ఇదిగో చూడండి మమ్మల్ని అందరినీ కూడా మీరు మీ తుపాకుల దగ్గర మీ దగ్గర ఉన్నాయి, మా దగ్గర అహింసా తత్వం ఉంది, మీ తుపాకులన్నింటిలో కూడా ఎక్కుపెట్టి మమ్మల్ని అందరూ కాల్చి హతమార్చి మా దేశాన్ని, మా రాజ్యాన్ని మీరు ఏలుకోండి, లేదా